వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే హామీలకు పైసలు ఎట్లా, బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి, శాఖల భారీగా ఈసారి భారీగా పెరుగునున్న బడ్జెట్, పెరిగే వద్దులపై రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి, సంక్షేమ బడ్జెట్కు అదనంగా పీఆర్సీ పెన్షన్ పెంపు, వ్యవసాయ శాఖకు కేటాయింపులకు తీవ్ర ఒత్తిడి, బడ్జెట్పై రైతు భరోసాకు 500 బోనస్ ప్రభావం, రుణమాఫీకి నిధుల సర్దుబాటు సవాలు. సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ముందు 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తున్నది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు కూడా 500 బోనస్ ప్రకటిస్తున్నది. సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నట్లయితే మనకు గత ఏడాది 2.77 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆదాయం 2.17 లక్షల కోట్లు ఉన్నది. ఈసారి హామీలకు అదనంగా 30 నుంచి 40% అనేది మనకు డిఫరెంట్ కనిపిస్తుంది. రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాల్సి వస్తుంది. 6 పథకాల హామీలకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇస్తామని, 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తామని చెప్పింది. అదేవిధంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా రాష్ట్ర బడ్జెట్ మీద భారీగా పెరిగిందని మనం చెప్పవచ్చు. నెలాఖరికి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పూర్తయిన క్షేత్రస్థాయి అధ్యయనం, ప్రభుత్వ ఆదేశాలు రాగానే పెంపు. సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో 2014లో రేరా అనేది వచ్చింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా భూముల విషయంలో ఎలాంటి అన్యాయం ప్రజలకు జరగలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 2024 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంప్ ఛార్జెస్ అనేది పెరగబోతున్నాయి. అంటే 2014 తర్వాత కూడా చాలా వరకు ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు 2024లో అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని మార్పులు అనేది చేయడం సాధారణం. అంటే అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ను కూడా పెంచడం ఇది ముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు నెల ఆఖరికి మనకు కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది అన్ని రంగంలో, అంటే ల్యాండ్లు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, అన్నిటికి కూడా స్టాంప్ రేట్ అనేది పెరగబోతుంది. మిషన్ భగీరథపై ఇంటింటి సర్వే, నల్ల కనెక్షన్ సమాచారం, యాజమాన్య వివరాల సేకరణ. ఐఐటి నీట్ కోచింగ్ ఇప్పించండి, సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించండి, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వరంగల్ విద్యార్థిని భువన్ కృతి. సామాన్యంగా చూసుకున్నట్లయితే ప్రైమరీ స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. 700 విద్యార్థులు ఉన్న ప్రాంత విద్యా సంస్థలో కేవలం 2 నుంచి 3 టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్లు ఈ విషయంలో ఎలాంటి ధర్నాలు చేసే పరిస్థితులు, ఎందుకంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగాలు పోయే అవకాశం మనకు కనిపిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా టీచర్ల యొక్క కొరత మనకు కనిపించింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఒకవైపు విద్యార్థులు విద్యని సరిగా తీసుకోలేకపోతున్నారు, అదేవిధంగా టీచర్ల మీద భారం అనేది పెరుగుతుంది. ఈ క్రమంలో టీచర్ల జీతాలు కూడా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెంచడం జరిగింది. ఇప్పుడు టీచర్ల యొక్క సంఖ్యను పెంచడం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఉన్నతమైన విద్యార్థుల సంఖ్యకి అదనంగా టీచర్లని భర్తీ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఉన్నతమైన విద్యను అందించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. అదేవిధంగా గుడిలు కట్టడం ముఖ్యం కాదు, బడిలు కట్టి విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యను అందించడమే ముఖ్య లక్ష్యంగా రాజకీయ నాయకులు విశ్లేషణ చేయాలనేది ముఖ్యం.